హలో ఫ్రెండ్స్, Info7 మిమ్మల్ని స్వాగతిస్తుంది. ప్రపంచాన్ని జయించడానికి తెలుగు వారసత్వం ప్రాచీన మరియు ప్రజాదరణ పొందిన భాష. హిందీ మరియు గుజరాతీ తరువాత యునైటెడ్ స్టేట్స్ లో అత్యధికంగా మాట్లాడే భారతీయ భాషలో తెలుగు మూడవది. మరియు 2018లో తెలుగు అమెరికాలో ఎక్కువగా మాట్లాడే భాషగా మారుతుందని నివేదిక అంచనాలు వేసింది. తెలుగు మాట్లాడే ఇతర దేశాలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బహ్రెయిన్, కెనడా, ఫిజీ, మలేషియా, సింగపూర్, మారిషస్, మయన్మార్, ఇటలీ, నెదర్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, సౌత్ ఆఫ్రికా, ట్రినిడాడ్ టొబాగో మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు పుదుచ్చేరిలో యనం ప్రాంతానికి అధికారి భాష మరియు దక్షిణాఫ్రికా యొక్క మైనారిటీ భాష. ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల మందికి పైగా తెలుగు మాట్లాడుతున్నారు మరియు 1.1 మిలియన్ మంది తెలుగు రెండవ భాషగా భావిస్తారు. భారత రాజ్యాంగంలో 22 భాషలలో సూచించిన భాషలతో తెలుగు భాష ఒకటి. హిందీ మరియు బెంగాలీ తర్వాత తెలుగు భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే మూడవ భాష. 2008లో తెలుగు శాస్త్రీయ భాషా హోదా లభించింది మరియు ఇది 1500 నుండి 2000 సంవత్సరాలు పురాతన కాలం ఉన్న భాషగా ఆదరించబడింది. తెలుగు, తెలింగ, తైలింగ, తెనుగు పేరిట తెలుగు ఒక్క వైద్యాలు ఉన్నాయి. తెలుగు అనే పదానికి అర్థం వెతుకుతూ శబ్దవృత్తి పరిశోధన అధ్యయనాలు జరుగుతున్నాయి. తెలింగ్ ప్రాంతాలలో తెలుగు ఉపయోగించినట్లు సరిహద్దు ప్రాంతాలలో 3 ఉన్నాయి. లింగ ఆలయం భాషకు ఈ ప్రాంతం నుండి పేరు వచ్చింది. టిబెటన్ పండితుడు తారానాథన్ పుస్తకంలో తెలుగు పదం గుర్తించబడింది. కళింగ రాష్ట్రంలో భాగంగా ఆయన దీనిని రాశారు. ఇతర పండితులు దీనిని పేర్కొన్నారు. 3 కళింగ రాజులు కారణంగా కళింగ అనే పదం ఉద్భవించింది మరియు ఇది తిలింగ అనే పదానికి దూరమైంది. వారసత్వం ముందు చరిత్ర ద్రావిడ భాష కుటుంబంలో గొప్ప సభ్యుడుగా తెలుగు భాషకు ఆకస్మికంగా ఉంది. ప్రఖ్యాత భారతీయ భాషా శాస్త్రవేత్త బద్రీరాజ్ కృష్ణమూర్తి ప్రకారం తెలుగు ప్రోటో ద్రావిడియన్ నుండి ఉద్భవించింది. కానీ రష్యన్ భాషా శాస్త్రవేత్త మిఖాయిల్ ఎస్ ఆండ్రోనోవ్ తెలుగు అని చెప్పారు. క్రీస్తుపూర్వం 1000 నుండి 1500 మధ్య ప్రోటో ద్రావిడియన్ భాష నుండి వేరు చేయబడింది. త్రిప్రాంత ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే తీవ్ర మాండలిక రాయలసీమ మాట్లాడేవారు. ఆంధ్రప్రదేశ్లోని 4 రాయలసీమ జిల్లాలు మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మాట్లాడే మాండలికం 3 ప్రధాన మాండలికాలు. తెలుగు యొక్క ఇతర మాండలికాలు బిరాడ్, దాసరి, దొమ్మర, గొలారి, కమాతి, కొమాటో, కొండారెడ్డి, సేల్వరి, వడగ, శ్రీకాకుళ, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, వడారి మరియు యానాది. భారతీయ సాహిత్యం రామాయణంలో లేపాక్షి పట్టణం యొక్క ప్రాముఖ్యత పురాతన కాలంలో తెలుగు ఉనికి చూపిస్తుంది. అంతేకాక శతవాహన సామ్రాజ్యం తెలుగు యొక్క ప్రాకృత మాండలికాన్ని వాటిలో ఉపయోగించింది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు వద్ద కొన్ని తెలుగు పదాలతో ప్రాకృత శాసనాలు క్రీస్తుపూర్వం 400 నుండి 100 నాటిది. తెలుగులో దొరికిన మొదటి పదాలలో ఒకటి నాగబు అనే పదం అమరావతి గ్రామంలో క్రీస్తుపూర్వం మొదటి శబ్దాలలో సంస్కృత శాసనంలో కనుగొబడింది. కీసరగుట్ట ఆలయంలో బ్రాహ్మీ శాసనాలు మరియు సమీపంలో ఉన్న పురావస్తు త్రవ్వకాలు క్రీస్తు 4 మరియు 5వ శతాబ్దాలు నాటివి. దాని సమీప గుహ చుట్టూ తలవంతు అనే పదం అదే యుగంలో కనుగొబడింది. శతాబ్దాలుగా దక్షిణ భారతదేశాన్ని పాలించిన సామ్రాజ్యాలు చేసిన కృషి అపారమైనది. తెలుగు భాష యొక్క ప్రతిష్టను పొందటానికి లింగరాజులు మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు. అశోక చక్రవర్తి యొక్క ధర్మశీల శాసనం చాలా తెలుగు పదాలను కలిగి ఉంది. అలాగే సంస్కృతంలో చాలా తెలుగు పదాలు ఉన్నాయి మరియు శతవాహన, విష్ణుకుండిన మరియు ఇక్ష్వాకు కాల ప్రాకృత శాసనాలు. మొదటి శాసనంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన తెలుగు ఇక్ష్వాకు రాజవంశ ఇచ్చిన ప్రాముఖ్యత చూపిస్తుంది. 575 మరియు క్రీస్తు 1022 మధ్య ప్రాంతం తెలుగు చోళులు సంస్కృత భాషను ఉపయోగించబడడం మానేసి రాజ ప్రకటన మరియు మాతృభాషను ఉపయోగించడం ప్రారంభించారు. అనంతపూర్ మరియు పొరుగు ప్రాంతాలలో గత 50 సంవత్సరాలుగా తెలుగు శాసనాలు కనుగొబడ్డాయి. ఈ సంవత్సరాలలో తెలుగు సాహిత్య సంస్కృతం మరియు ప్రకృతి ద్వారా ప్రభావితమైంది. ప్రారంభ దశలలో తెలుగు సాహిత్యం కోర్టు శాసనాలు మరియు కవితలలో కనిపించింది. తరువాత ఇది 1022 మహాభారతంలో నన్నాయి వంటి వ్రాతపూర్వక రచనలు చేరుకుంది. నన్నాయి కాలంలో సాహిత్య భాష జానధారణ పొందిన భాషకు భిన్నంగా ఉండేది. ఈ కాలం మాట్లాడే భాషలో శబ్ద మార్పులను గుర్తించింది. తెలుగు ఒక చరిత్ర పూర్వగతం నుండి వ్యాకరణంలో కూడిన సాహిత్య భాష అనడంలో సందేహం లేదు. కన్వే హెర్మిట్ తెలుగు భాష చరిత్రలో మొదటి వ్యాకరణవేత్తగా పరిగణించబడింది.
త్రిలింగ్ అబ్దునుసునాన్ పుస్తకం 13వ శతాబ్దంలో అధ్వరణ అచ్య రాసిన తెలుగు భాష యొక్క శాస్త్రీయ ఆధారాన్ని చర్చిస్తుంది. 1336 మరియు 17వ శతాబ్దాల మధ్య విస్తరించిన విజయనగర సామ్రాజ్యం తెలుగు భాషపై ఎక్కువ ప్రభావితమైంది. 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయ పాలనలో అది తన ఉన్నత స్థాయిని దక్కించుకుంది. దీనిని తెలుగు సాహిత్యం యొక్క స్వర్ణయుగం అంటారు. అయినప్పటికీ మధ్యయుగ కాలంలో భారతీయ సాహిత్య భాషలకు ఆధునికత యొక్క ప్రయోజనం లభించింది. ఈ కాలంలో తెలుగు కన్నడ వర్ణమాలు నుండి వేరు చేయబడింది. ఈ స్క్రిప్ట్లలో తిక్కన తన కంపోజిషన్ రాశారు. తెలుగు భాష యొక్క అరబిక్, పెర్షియన్ ప్రభావం కారణంగా ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో మాండలికం అభివృద్ధి చెందింది. ఉత్తర డెక్కన్ పీఠభూమిలో ఢిల్లీ సుల్తానేట్ 14వ శతాబ్దంలో స్థాపించబడింది. దక్షిణాదిలో మొఘల్ పురోగతి ఫలితం 1724లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. ఇది తెలుగు భాషపై పెర్షియన్ ప్రభావాన్ని పెంచింది మరియు ఇది 19వ శతాబ్దం ప్రారంభం నుండి స్పష్టమైంది. కైఫియట్ అనే పదం తెలుగు భాషపై ఈ పెర్షియన్ ప్రభావాన్ని ఉదాహరణ. వాస్తవానికి తెలుగు భాషపై వలస రాజ్యాల ప్రభావం కూడా ఉంది. వెనిషియన్ యుగంలో 16వ శతాబ్దంలో అన్వేషకుడు నికోలో డి కోంటి ఇటాలియన్ మరియు పదాల మధ్య సారూప్యాలను కనుగొన్నారు తెలుగు భాషను. అందువల్ల అతను తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని పిలిచాడు. 19వ శతాబ్దం చివరిలో మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో ఆంగ్ల భాష యొక్క ప్రభావం స్థాపించబడింది. వలస పాలనలలో ఆధునిక ప్రింటింగ్ ప్రెస్లు మరియు ముఖ్యంగా మద్రాసులోని కొన్ని ప్రాంతాలలో ప్రెసిడెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ పద్ధతులు అభివృద్ధి చెందాయి. ఈ సమయంలో సాహిత్య, శాస్త్రీయ మరియు ఆధునిక సాంప్రదాయాలు విశ్రమం. రచనలు గిడుగు వెంకట రామమూర్తి, కందుకూరి వీరసలింగం, గురుజాడ అప్పారావు, గిడుగు సీతాపతి, పనుగొంటి లక్ష్మీ నరసింహారావు ఇందులో ఉన్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో చాలా గొప్ప అక్షర రహస్యాలు ఉన్నాయి. నన్నయ్య, తిక్కన్న, ఎర్ర ప్రగడ కవి త్రలయం లేదా కవులు త్రిమూర్తులు అని పిలుస్తారు. తెలుగు సాహిత్యం సంఘాధన వంటి అనేక సంస్థలు, భారతీ తీర్థ, నవ సాహిత్య పరిషత్, సాహితెలుగు, భాషాభివర్ధిని మొదలైన వారు నిరంతరం సహకరించారు మరియు తెలుగు సాహిత్యం యొక్క పెరుగుదలకు సహాయపడింది. ఇది 1921లో ఆంధ్ర మహాసభ హైదరాబాద్లో ప్రారంభమైంది. దీనికి మదపతి హనుమంతరావు, కోమరాజు వెంకట లక్ష్మణరావు అండ్ సురవరం ప్రతాప్ రెడ్డి నాయకత్వం వహించారు. తెలుగు భాష సాహిత్యం, పుస్తకాలు మరియు చారిత్రక పరిశోధనలు ప్రోత్సహించడం ఆంధ్ర మహాసభ యొక్క ముఖ్య లక్ష్యం. సినిమాలు, రేడియో మరియు పేపర్లు వంటి విజువల్ మీడియా ప్రత్యక్ష దృష్టిలోకి రావడంతో తెలుగు సాహిత్యం యొక్క ఏలైట్ వర్షన్ ధారణ ప్రపంచంలోకి చేరుకుంది. ఈ భాష ఇప్పుడు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు ఇతర విద్యా సంస్థలు ఉపయోగించబడుతుంది. తెలుగు సినిమాలు మరియు సాహిత్యం ఇప్పటికే భారతదేశ గౌరవాన్ని రుణపడి ఉన్నాయి. 1933లో ఈ చిత్రం ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ నిర్మించిన మొదటి చిత్రం సావిత్రి తెలుగు భాషలో ప్రసారం చేయబడింది. ఎకనామిక్ చిత్రంగా బాహుబలి తెలుగు చిత్రం పరిశ్రమ నుంచి విడుదలైంది. స్వతంత్ర భారతదేశంలో తెలుగు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ యొక్క అధికారి భాష. స్వాతంత్ర భారతదేశంలో తెలుగు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ యొక్క అధికారి భాష మరియు దాని పూర్వీకుడు. మరియు ఆంధ్రప్రదేశ్ అధికారి భాషా చట్టం 1966లో ఉనికిలోకి వచ్చింది. 2012లో 4వ ప్రపంచ తెలుగు సమావేశంలో భాషా చట్టంపై సుదీర్ఘ చర్చ జరిగింది. తెలుగు భాషను నేర్చుకోవడం, బోధించడం మరియు అభ్యాసించడం ద్వారా మీకు అద్భుతమైన ప్రపంచాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలలు మరియు ఇతర విద్యా సంస్థలు అవకాశాలు ఉన్నాయి. బోధన మరియు బోధనతెర సిబ్బంది. వివేకవంతుడైన తెలుగు అభ్యాసకుడికి ఉన్నత విద్య పూర్తి చేసే వ్యక్తి, గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు బోధించడానికి తెలుగు అవకాశాలు పొందవచ్చు. తెలుగు భాష పరిజ్ఞానం విశ్వవిద్యాలయం, కళాశాలలు, డివిజన్ స్థాయి కమిటీలో సలహాదారుగా పనిచేయడానికి మీకు సహాయపడుతుంది. విద్యారంగం జర్నలిస్ట్, ఎడిటర్, రైటర్, కంటెంట్ రైటర్, ఫ్రీలాన్సర్, ట్రాన్స్లేటర్, ప్రజా సంబంధాలు వంటి అవకాశాలు ఉన్నాయి. తెలుగు భాష యొక్క ప్రచారం మరియు పెరుగుదల కోసం అనేక స్కాలర్షిప్లను అందిస్తున్నారు. భారతదేశం మరియు విదేశీ దేశాలలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు తెలుగు ప్రజలు యుఎస్లో ఫౌండేషన్ టిపిఎఫ్ స్కాలర్షిప్లు, ఒక క్వాడ్ సిటీ తెలుగు సంఘం అచీవ్మెంట్ స్కాలర్షిప్ వాటిలో కొన్ని. తెలుగు మరియు తెలుగు భాష మరియు సంస్కృతి గురించి మరింత తెలుసుకోవడానికి మీ ఆసక్తి మాకు తెలుసు. అకస్మాత్తుగా భాషలో అభివృద్ధి చెందడానికి అవకాశం. మేము Info7 ఇక్కడ చర్చిస్తున్నాము మరియు మీతో తెలుగు గురించి మరింత కమ్యూనికేట్ చేస్తున్నాము. రండి కలిసి ప్రారంభిద్దాం మరియు మా ఛానల్ తరచుగా చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.